ఈ రాజకుమారి ఎంత సైకో అంటే తను పెళ్లి చేసుకునే వ్యక్తితో దాగుడు మూతలు ఆడుతుంది. తన ఆ వ్యక్తిని దొరకబడితే అతనికి మరణ శిక్ష వేస్తుంది అండ్ దొరకకపోతే తనని పెళ్లి చేసుకుంటుంది. కానీ విషయం ఏంటి అంటే అలాంటి ఒక్కరు కూడా దొరకలేదు. ఎందుకంటే తన దగ్గర ఒక అద్దం ఉంటుంది, దాంతో దొంగ ఎక్కడున్నాడో కనిపిస్తుంది అండ్ ఈమె పట్టుకుంటది. విషయం తెలియక ఒక వ్యక్తి నేను ఆడతా అని వస్తాడు. అతనికి రాజకుమారి రూల్స్ అన్ని చెప్తుంది. 3 days నాకు దొరకకుండా ఎక్కడైనా దాక్కో, నేను నిన్ను పట్టుకుంటే నిన్ను చంపేస్తా, పట్టుకోకపోతే 4వ రోజు నా దగ్గరికి రా, పెళ్లి చేసుకుంటా అని అంటుంది. దానికి అతను ఒప్పుకుంటాడు అండ్ వెళ్ళి ఒక చేపని హెల్ప్ అడుగుతాడు. నేను నీ పొట్టలో దాక్కుంటాను, 3 రోజులు నన్ను కాపాడు అని అంటాడు. దానికి చేప కూడా ఒప్పుకుంటుంది. కానీ అప్పుడే ఆ వ్యక్తి వాళ్ళ బాబాయ్ జాలి వేస్తాడు. దాంట్లో చేప పడుతుంది. ఆ చేప మరెవరో కాదు, ఆ వ్యక్తిని కాపాడుతా అని చెప్పిన చేపనే. ఇప్పుడు ఈ బాబాయ్ నేను వెళ్ళి కత్తిని తీసుకొస్తా, అంతవరకు నువ్వు దీన్ని పట్టుకో అని అంటాడు. ఇప్పుడు చేప నన్ను వదిలేయి, నాకు పిల్లలున్నారు, నేను నిన్ను కాపాడుతా అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడు అని అంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి కన్ఫ్యూజన్ లో పడతాడు. ఒకవైపు బాబాయ్, ఇంకోవైపు చేప. బాబాయ్ రావడం చూసి జాలి చేతి నుండి జారినట్టు యాక్ట్ చేస్తాడు. బాబాయ్ అరుచుకుంటూ వస్తాడు, వదిలావంటే నిన్ను చంపేస్తాను రా అని. కానీ ఆ వ్యక్తి మెల్లిగా వదిలేస్తాడు. దాంతో బాబాయ్ కోపంతో ఆ వ్యక్తి వెంట పడతాడు. ఇప్పుడు చేప ఆ వ్యక్తి వెంట వెళ్ళి తనని కాపాడుతుంది. ఆ చేప ఆ వ్యక్తిని తీసుకొని సముద్రం లోపలికి వెళ్తుంది. అక్కడ రాజకుమారి ఏమో మ్యాజికల్ అద్దంలో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో చూస్తుంది అండ్ రాజకుమారి సైనికులతో అతన్ని పట్టుకోమని చెప్తుంది.